హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. ముఖ్యంగా ట్యాక్సిబుల్ ఇన్కమ్స్ అనేవి చాలామందికి తెలుసండి, బట్ ఎటువంటి ఇన్కమ్ మీద ట్యాక్స్ పడదు అనేది విషయం చాలామందికి క్లారిటీ లేదు. అలాంటి విషయంపై ఈరోజు మనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, చాలామందికి సాలరీడ్ పర్సన్స్ కానీ లేదంటే మన ఉన్న ఆడియన్స్లో మీకు ఉన్న ఫ్యాన్స్లో చాలామందికి ఎటువంటి ఇన్కమ్ మీద ట్యాక్స్ పడుతుంది, ఎంత ట్యాక్స్ పడుతుంది అనే విషయాలపై అవగాహన వచ్చింది. బట్ ఎలాంటి సంపాదన మీద ట్యాక్స్ వెయ్యలేరు, ట్యాక్సిబుల్ కాని ఇన్కమ్ ఏమేమి ఉన్నాయి అనేది వాటి మీద చాలా మందికి ఒక క్లారిటీ అవగాహన లేదని చెప్పొచ్చు. అవునండి. ఇలాంటి విషయాలపై మీకు అవగాహన ఇస్తారా కాస్త? తప్పకుండా అండి. ఇప్పుడు ట్యాక్స్ లేని ఇన్కమ్ అంటే మెయిన్గా అగ్రికల్చర్ ఇన్కమ్ చెప్తాం. అగ్రికల్చర్ ఇన్కంలో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర ల్యాండ్ ఉంది, మీరు ఎవరికైనా కౌలు ఇచ్చారనుకోండి, ఆ ఇన్కమ్ ట్యాక్సిబుల్ కాదు. సో అలాగే మీరు అగ్రికల్చర్ పండించారు పంట, దాని మీద వచ్చిన అమౌంట్ అంతా కూడా అగ్రికల్చర్ ఇన్కమ్ కింద తీసుకుంటాం అనమాట. అది ట్యాక్సిబుల్ ఇన్కమ్ కాదు. అలాగే అగ్రికల్చర్ బేస్ మీద మీకు ల్యాండ్ ఉంది, గోల్డ్ లోన్ పెట్టుకున్నారు, సో గోల్డ్ లోన్కి కూడా ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. సో అది మీకు అగ్రికల్చర్ బ్యాక్డ్ గోల్డ్ లోన్కి కొంచెం ఫెసిలిటీ ఉంటుంది. సో ఈ ట్యాక్స్ లేని ఇన్కంలో ఫస్ట్ అసలు ఇండియా మొత్తంలో చూసుకుంటే అగ్రికల్చర్ ఇన్కమ్ది. ఆ తర్వాత ఏంటంటే మనకి ట్యాక్స్ బాగా తక్కువ ఉన్నవి తీసుకుంటే ఈ హౌస్ రెంట్ది, హెచ్ఆర్ఏ, ఇప్పుడు మన రెంటల్ ఇన్కమ్ అంటాం కదా, అది ట్యాక్స్ నామినల్గా ఉంటుంది. సో రెంటల్ ఇన్కమ్ మీద అంటే మనం ఏదైనా టెనెంట్ ఇచ్చాం, మన ల్యాండ్ లార్డ్ అంటే మనం ప్రాపర్టీ ఉంది మనకి, అది రెంట్కి ఇచ్చాం, ఆ రెంట్కి వచ్చే ఇన్కమ్ మినిమం ఏమవుతాడంటే 2.5 lakh వరకు మీకు డిడక్షన్ తీసుకోవచ్చు. సో తర్వాత పేమెంట్ చేయాలి, అది కూడా 10%, 12% అలా ఉంటుంది. దాని తర్వాత అదే మీకు కనుక హౌస్లో కనుక ఇది మీరు లోన్లో తీసుకున్నారు, ఆ ఇంట్రెస్ట్ పార్ట్ కూడా డిడక్షన్ చేసుకోవచ్చు, ఆ ఇయర్లో ఇంట్రెస్ట్ పార్ట్ అంతా కూడా డిడక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేది ఏంటంటే ఇంకా కొంచెం తక్కువ ట్యాక్సబుల్ ఏంటంటే ఎల్టీజీఎస్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. సపోజ్ మనం ఒక ప్రాపర్టీ అమ్మాము, ఆ ప్రాపర్టీ ఇప్పుడు ఒక 5 years బ్యాక్ ఉన్నాం, ఇప్పుడు అమ్మేసాం అనుకోండి, ఇప్పుడు ఆ అమౌంట్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి అంటే ఏం చేయొచ్చు అంటే వితిన్ 6 months లోపు మనం ఇంకో ప్రాపర్టీ మనం దాని మీద ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, దానికి ఎల్టీజీఎస్ క్లెయిమ్ చేయనక్కర్లేదు, అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పడదు. ఇప్పుడు ఒక 50 లక్షలు పెట్టి ల్యాండ్ కొన్నాము, అమ్మేసాము, సో ఇంకొక ప్రాపర్టీ ఏదైనా కొన్నా, లేదు మీరు స్టాక్స్లో ఎల్టీజీఎస్ బాండ్స్ అని ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసినా కానీ మీకు ట్యాక్స్ ఉండదు. సో ఆ రకంగా మామూలుగా ఇది. తర్వాత వచ్చేది ఏంటంటే స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే ట్యాక్స్ ఇప్పుడు 12.5% ఏమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, 15% ఏమో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది. సో దీని తర్వాత వచ్చే ఇన్కమ్ మ్యాక్సిమం ఇంకొక ఇన్కమ్ తీసుకుంటే ఈ మెయిన్ మన శాలరీస్ కానీ బిజినెస్ ఇన్కమ్ కానీ, దీనికి ఏంటంటే బ్రాకెట్ ఉంటుంది కదా మనకి, 30% స్లాబ్, అబౌవ్ 10 lakhs అబౌవ్ ఉంటే 30% స్లాబ్లోకి వస్తుంది. అంటే హయ్యెస్ట్ ఇన్కమ్ వచ్చేది ఏంటంటే ఈ ట్యాక్సిబుల్ ఇన్కమ్ వచ్చి సాలరీ వాళ్ళకి. అండ్ ఒక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం కూడా బడ్జెట్ దాంట్లో ఒక న్యూ ట్యాక్స్ రెజీమే ప్రకారం మనకి అప్ టు 15 lakhs వరకు కూడా ట్యాక్స్ అనేది ఎగ్జామ్ చేస్తారని వస్తుంది. ఎంతవరకు నిజం అంటారు? పాసిబిలిటీ ఉందంటారా? పాసిబిలిటీ ఉందండి, ఎందుకంటే ఇవాళ రేపు ఏమైందంటే రూపీ వాల్యూ తగ్గిపోయింది కాబట్టి, సో ఇక్కడ ట్యాక్సిబుల్ ఇప్పుడు నార్మల్గా తగ్గించే అవకాశాలకి ఛాన్స్ ఉంది. అంటే అది వరకు మనకి 1 lakh సంపాదించడం అంటే చాలా కష్టం, ఇవాళ 1 lakh అనేది కామన్ అయిపోయింది కాబట్టి, సో మీకు 12 lakhs అంటే 1 lakh ఆల్మోస్ట్ అబోవ్ 1.25 lakh ఉన్న వాళ్ళందరికీ కూడా బిలో తీసుకెళ్తే, అలాగే ఇన్ఫ్లేషన్ పెరగటమే దీనికి మేజర్ రీజన్. అంటే ఇవాళ లాస్ట్ 2 years బ్యాక్ 1 lakh వచ్చేది, ఇవాళ చూసుకుంటే 1 lakh 1.5 lakh దాకా అయిపోతుంది, అదే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ. సో కాబట్టి ఏంటంటే 15 lakhs అనేది ఒక రీజనబుల్ అవుతుంది. అండ్ సార్, ఇంకొక కొన్ని ఆడియన్స్ పాయింట్స్ ఏంటి అంటే, ఇన్ కేస్ ఇంత సంపాదించే పర్సన్స్ ఎవరైనా సరే ఏ ట్యాక్స్ రెజ్యూమ్ కూడా తీసుకోలేదంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఏ ట్యాక్స్ రెజ్యూమ్లోకి పంపబడతారంటారు? ఇప్పుడు డిఫాల్ట్గా ఏమవుతుందంటే సార్, మినిమం స్లాబ్ అని ఉంటుంది కదా, దానిలో 2.5 lakh ఇంతవరకు డిడక్షన్. సో దాని నుంచి నెక్స్ట్ లెవెల్కి వాళ్ళకి పోతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు చిన్న చిన్న రీటైల్ వీళ్ళని ఎక్కువ టార్గెట్ చేయడం చూస్తుంది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు యూపీఐ వాడటం అనేది అలవాటు అయిపోయింది కాబట్టి, సో వీళ్ళందరూ కూడా వాళ్ళ కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా యూపీఐ వాడుతున్నారు.
అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇండైరెక్ట్గా, అంతకుముందు వైట్ మనీ కాకుండా బ్లాక్ మనీ ఉండేది. సో ఇప్పుడంతా కూడా వైట్ ట్రాన్సాక్షన్ అవటం వల్ల మీకు ఏం జరుగుతుందంటే వీళ్ళందరికీ కూడా ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది అనేది స్టేట్మెంట్లో వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని ఎక్కువ ఫోకస్ చేయటం ద్వారా, అంటే ఈ అంతకుముందు ఏంటి ఓన్లీ సాలరీడ్ పర్సన్స్కి డైరెక్ట్గా పే స్లిప్ కట్టే వస్తుంది. వీళ్ళు బిజినెస్ చిన్న చిన్న వాళ్ళు ఎవరికి కూడా బిజినెస్లో ఇంత వచ్చిందని చెప్పట్లేదు. దీన్ని ఇప్పుడు హైలైట్ చేయటం ద్వారా, అంటే మేబీ 1 year 2 yearsలో ఏమవుతుందంటే వీళ్ళందరూ ఇంకెక్కువ సంపాదిస్తున్నారు యాక్చువల్గా. అవును. సో వీళ్ళు కనుక ట్యాక్స్ పరిధిలోకి వస్తే చాలా వరకు పెద్ద పెద్ద ఎక్కువ మంది అందరూ కూడా తగ్గించేసి 15 lakhs తీసుకొచ్చి వీళ్ళని కూడా ట్యాక్స్ బ్రాకెట్లో తేవటం ద్వారా ఏమవుతుందంటే ఓవరాల్గా వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్కి అమౌంట్ అయితే ఎక్కడికి పోదు, కానీ వీళ్ళందరినీ కూడా ట్యాక్స్ పరిధిలోకి తేవటం అనేది టార్గెట్ పెట్టారు. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ విన్నాను సార్. ఇది ఇండియాలో ఎవరో పానీపూరి సెల్లర్ 40 లక్షల రూపాయలు ఎర్న్ చేశారంట ఒక 1 monthలో. అదంతా క్యూఆర్ కోడ్ ద్వారా కాబట్టి గవర్నమెంట్ ట్రాక్ చేసి మళ్ళీ వాళ్ళకి ఆ జిఎస్టీ పంపించడం జరిగిందని విన్నాను. అవునండి, చాలా ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు అంతా కూడా డిజిటల్ అయింది కాబట్టి తెలుస్తుంది. సో నెమ్మదిగా ఏంటంటే ఓన్లీ ఒక ఇండియాలోనే అలా ఉంది ఇప్పటిదాకా. ఇప్పుడు వాళ్ళకి కూడా ఏంటంటే చిల్లర వర్తకులందరికీ కూడా ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చేయటం అవుతుంది. నెక్స్ట్ 4-5 years తర్వాత నేను అనుకోవటం ఏంటంటే ఓన్లీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ మీదే వాటి యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని బట్టి ట్యాక్స్ అయిపోతుంది అనే స్టేజ్కి వస్తుంది. ఇక ఇన్కమ్ కానీ శాలరీ కానీ ఏమి లేకుండా ఆల్ ద ఎండ్ కార్డ్ ఇంకా కంప్లీట్ మొత్తం అన్ని డీటెయిల్గా వచ్చేసి దాన్ని బట్టి మీకు స్పెండింగ్ ఎంత అయింది, ఎర్నింగ్ ఎంత అయింది అనేది ట్యాక్స్ క్యాల్కులేషన్ అంతా కూడా బ్యాంక్ అకౌంట్స్ మీదే జరుగుతుంటాయి. అది కూడా నెట్ మీద ట్యాక్స్ చేస్తారంట. అంతే అయిపోతుంది. అండ్ రీసెంట్గా ఎకనామిక్ టైమ్స్లో ఇప్పుడు చదివాను సార్, ఎక్కువ మంది సాలరీడ్ పర్సన్స్ ఎవరో కానీ మొత్తం అందరూ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అనేది ఎకనామిక్ టైమ్స్ చేసిన రీసెర్చ్ లో తెలిసిందంట. వైసో ఎందుకంటే ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్. అవునండి, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఏంటంటే క్లియర్గా ఉంది. దేనికి అంతకుముందు మనం దానికి అలవాటు పడిపోయాం. ఇప్పుడు కొత్త ట్యాక్స్ రెజ్యూమ్ ఏంటంటే ఓన్లీ చార్టెడ్ అకౌంట్స్కి అర్థమవుతుంది, కానీ మామూలు మళ్ళంటి వాళ్ళకి అర్థం కాల. నాకు కూడా ఆ డిఫరెన్స్ అర్థం కాక నేను కూడా ఓల్డ్కి వెళ్ళాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది, మనకి ఏంటంటే అంతకుముందు చాలా క్లియర్గా ఉంటుంది, ఇదిగో ఇంత దీనికి ఇంత అని. సో దీనికి కొంత అలవాటు పడాలి. అయితే న్యూ దానిలో కూడా బెనిఫిట్స్ ఉన్నాయి, కొంచెం మనం తెలుసుకోవాల్సింది ఉంది. కొంత టైం స్పెండ్ చేస్తే దాని మీద ఒక ఐడియా వస్తుంది. వండర్ఫుల్ సార్. సో ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా సార్ని కన్సల్ట్ చేయొచ్చు. అదే కాకుండా ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఇప్పుడు బడ్జెట్ ప్లానింగ్ మీకు సంబంధించిన ట్యాక్స్ విషయాలు వీటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అనేది మీరు సార్ ద్వారా తీసుకోవచ్చండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.